நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், இப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా దేవరమ్మ, నేను ఈరోజు నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టబోతున్నాను. ఇక మీదట అంతా నువ్వే చూసుకోవాలి. శ్రావణి, శ్రావణి, వాణి వచ్చావా? మొదటి రోజే లేటుగా వెళ్తే బాగోదు. పద వెళ్దాం. శ్రావణి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఈ రోజు నుంచి అక్షయ్ బాబు గారు ఆఫీస్కి వస్తున్నారని తెలిసింది. నువ్వేం కంగారు పడకు శ్రావణి. అయినా అక్షయ్ బాబు మనల్ని చూడరు. వద్దు వాణి, మనం ఈ పనికి వెళ్ళకపోవడమే మంచిది. ఏదో క్షణంలో నేనైనా కంటపడక తప్పదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. శ్రావణి, నవీన్ బాబు మన కోసం అంతా సిద్ధం చేశారు. ఇప్పుడు వద్దంటే ఎలా చెప్పు? అటువంటప్పుడు నేను ఆఫీస్కి వెళ్తే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. శ్రావణి, నవీన్ బాబు నాతో ఇంకో విషయం కూడా చెప్పారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పిందంతా అర్థమైంది కదా? ఇంకెందుకు దిగులు? పద వెళ్దాం. అది కాదు వాణి, ఏ సమస్య వచ్చినా నవీన్ బాబు గారు చూసుకుంటానన్నారు కదా. పద వెళ్దాం. అక్షయ్, నాన్న అక్షయ్, లే నాన్నా. పిన్ని, ఇంకో 10 నిమిషాలు పడుకుంటాను. నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మర్చిపోయావా? మొన్న ఆఫీస్కి వెళ్తానంటే మీరే వద్దన్నారు కదా పిన్ని. ఈరోజు చాలా మంచి రోజు అక్షయ్, అందుకే నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. కాకపోతే మహిష్మా కంపెనీ వాళ్ళు ఈరోజు రావడం లేదు. నెక్స్ట్ వీక్ వస్తారట. కానీ వాళ్ళు అప్పగించిన డీల్ ప్రకారం ప్రాజెక్ట్ వర్క్ నువ్వు స్టార్ట్ చేయాలి కదా. అందుకనే ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్తో డిస్కస్ చేసి వర్క్ స్టార్ట్ చేయి నాన్నా. సరే పిన్ని. నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యరా, నేను టిఫిన్ పెడతాను. అలాగే పిన్ని. పిన్ని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది అక్షయ్. ఇక నుంచి ఎవరి గురించి పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అక్షయ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడా?
కానీ అక్షయ్ శ్రావణి కలిసిపోతేనే నాకు సంతోషం. అత్తయ్య గారు ఎంత బాగా నటిస్తున్నారో. మీరు నా పాలిట దేవత పిన్ని. మీరు నాకెప్పుడు అండగా ఉంటారు కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను. ఇక మీదట చూడండి, మన కంపెనీని ఇంకెంత డెవలప్ చేస్తాను. మంచిది నాన్న, చాలా రోజుల తర్వాత నీలో ఈ కాన్ఫిడెన్స్ చూస్తున్నాను. పిన్ని ఒక్క నిమిషం. హలో ప్రవీణ్. అక్షయ్ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. మేనేజర్ మహేంద్ర నేను చెప్పినట్టుగా అంతా సెటిల్ చేసేసి ఉంటాడు. ఇక నాకెలాంటి టెన్షను లేదు. ఇప్పటికైనా ఇంద్రాణి అత్తయ్య అక్షయ్ని ఆఫీస్కి పంపిస్తున్నందుకు కొంచెం ఆనందంగా ఉంది. ఇక నేను అనుకున్నది చేయొచ్చు. ఓకే సారీ పిన్ని. పర్వాలేదులే అక్షయ్, ఇక బయలుదేరుతాను పిన్ని. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. సరే పిన్ని. అక్షయ్ 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 నా ఫ్రెండ్ సుమతిని కలవాలి. నేను కూడా నీతో పాటు వస్తాను. నన్ను మధ్యలో డ్రాప్ చేస్తావా? దానికే ఉంది, పద సంధ్య. సంధ్య, వాడికి ఆఫీస్కి టైం అవుతోంది. నీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకో. తనతో పాటు వెళ్తే తొందరగా వెళ్తాను అత్తయ్య. అది కాదు. పర్వాలేదు పిన్ని, నాకేం లేట్ అవ్వదు. తనని దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. సంధ్య పద. శాంభవి, మీ అన్నయ్య కొత్త జీవితం మొదలు పెట్టినట్టున్నాడు. అన్నయ్యకి అంతా మంచి జరిగితే చాలండి. మంచి జరుగుతుంది శాంభవి. శాంభవి, నువ్వు కోప్పడినంటే నీతో ఒక విషయం చెప్తా. ఏంటో చెప్పండి. మీ అన్నయ్య శ్రావణి జీవితం చూస్తుంటే నాకెందుకో సినిమా కథలాగా అనిపిస్తోంది. హీరోయిన్ హీరోతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ని మర్చిపోలేక ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ జ్ఞాపకాల నుంచి బయటకు రావాలని తిరిగి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే ఒక అందమైన అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఏమండి, ఏంట మాటలు? అబ్బా, ఇదంతా నిజం కాదే, సినిమా కథలాగా ఊహించి చెప్తున్నాను. ముందు పూర్తిగా విను. సరే చెప్పండి. ఆఫీస్లో ఉన్న ఆ చక్కని చుక్క అక్షయ్ జీవితంలోకి వచ్చాక ఆ అమ్మాయే మన హీరోకి ప్రపంచం అయిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త ప్రేమ కథ. ఆ తర్వాత వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగి వాళ్ళు పర్మనెంట్ అవ్వడం కోసం పెళ్లి చేసుకునేంత వరకు ఈ లవ్ స్టోరీ జరుగుతూనే ఉంటుంది. మీరు నోరు ముయ్యండి. మా అన్నయ్య ఏమీ అలాంటి వాడు కాదు. భార్యతో మనస్పర్ధలు వచ్చిన మగాడికి ఇలాగే జరుగుతుంది శాంభవి. ఈ మధ్య న్యూస్ పేపర్లో కూడా ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. ఏమండి, ఎప్పటికైనా సరే మా అన్నయ్య గుండెల్లో శ్రావణియే ఉంటుంది. తొందరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోతారు. అక్షయ్ శ్రావణి మళ్ళీ కలిసిపోతే నాకు సంతోషమే శాంభవి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అది జరిగేలా కనిపించట్లేదు. చూస్తుంటే నిజమే అయ్యేటట్టుంది. నోటికొచ్చిందల్లా మాట్లాడకండి.